హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డానీ టెక్ ఆఫీషియల్. ఈరోజు మీకు పీపీటీ ఫోన్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మొదటగా ప్లే స్టోర్లోకి వెళ్ళి స్లైడ్స్ యాప్ ఎక్కించుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో గూగుల్ స్లైడ్స్ అని కొడితే సెర్చ్ బార్లో వస్తుంది. మొదట కనిపించే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ గూగుల్తో లింకప్ అయి ఉంటుంది. ఈ యాప్ గూగుల్ రన్ చేస్తూ ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇది మీ గూగుల్ అకౌంట్తో రన్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. తర్వాత నేను ఆల్రెడీ కొన్ని చేసుకున్నాను. మీకు ఎలాగ చేయాలంటే స్టార్టింగ్లో ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. న్యూ స్లైడ్స్ మీద ట్యాప్ చేయండి. మీకు ఇలాగ వస్తుంది. డబుల్ ట్యాప్తో యాడ్ టైటిల్ అంటే దీని మీద మీ టైటిల్ పెట్టుకోండి. సపోజ్ ఏం పెడదామంటే డబుల్ ట్యాప్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా నేను చదివే కాలేజ్ పేరు పెడతాను అన్నమాట. కింద సబ్ టైటిల్ పెట్టాలి. సబ్ టైటిల్ అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. పైన హెడ్డింగ్, కింద లైన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నా డీటెయిల్స్ ఇస్తున్నాను అనమాట. ఏదైనా మనం చేసేటప్పుడు రాసేటప్పుడు అంటే అక్కడ పెట్టేటప్పుడు డబల్ ట్యాప్ చేయాలి ప్రతిదీ. సపోజ్ నేను నా నేమ్ ఇస్తున్నాను, హాల్ టికెట్ నెంబరు, మూడవది గ్రూపు, ఇలాగనమాట. ఇది ఫోన్లోనే చేసుకోవచ్చు, ఎక్కడైనా ఇంటికాడ ఉండి చేసుకోవచ్చు, కాలేజీలో ఉండి చేసుకోవచ్చు. కొంతమంది పవర్ పాయింట్ ప్రజెంటేషను ఓన్లీ ఫోన్లో కుదరక చాలామంది సిస్టంలో చేస్తారు. చేయొచ్చు, సిస్టంలో అయితే ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే కొన్ని సిస్టమ్స్ ఖాళీగా ఉండవు. కాలేజీలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాగ చేసుకుంటూ ఉండొచ్చు. రెండో స్లైడ్ మీకు ఎలా కావాలంటే దీని మీద టాప్లో ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే చేసుకోవచ్చు. మీకు కామెంట్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ చూసుకోవచ్చు. ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది. సపోజ్ మీకు ఏదైనా ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సపోజు డానీ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కోసమే మీకు ఇది చూపిస్తున్నాను. మీరు ఎక్కడ కావాలితే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను. దీన్ని రిమూవ్ చేయాలంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ టాప్లో రైట్ సైడ్ డిలీట్ ఆప్షన్ కనపడుతుంది. తర్వాత మీకు న్యూ స్లైడ్ కావాలంటే కింద రైట్ సైడ్ ఆప్షన్ ఉంది,
మీకు 11 సైట్స్ అంటే 11 రకాల స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు చక్కగా వాటిని యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా. ఇక్కడ ఫంట్ సైజ్ కావాలంటే ఫంట్ సైజ్ ఉంది. ఏది అంటే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగా చేసుకోవచ్చు అన్నమాట. రెండవది మీకు ఎలా చేసుకోవచ్చు అంటే చాట్ జీపీటీలో చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో ఎలా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజు టాపిక్ సపోజ్ ఏం పెడదాము, అల్గారిథం పెడదాం. తర్వాత మన నేమ్ ఏం పెడదామంటే మన ఛానల్ పేరు పెట్టుకుందాము. పేజెస్ ఎన్ని కావాలంటే మన ఇష్టం, ఒక 5 పెడదాము. మనం ఇలా పెట్టగానే అది వర్కింగ్ అంటే తయారు చేస్తుందని అర్థం. ఒక 1 minute 2 minutes తర్వాత అది పంపిస్తుంది. మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటాం. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా మొదటి వీడియో కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. డౌన్లోడ్ అయిపోయింది. ఇది మళ్ళీ తిరిగి స్లైడ్స్ యాప్లోకి వెళ్తుంది. మనం అక్కడ కూడా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, అల్గారిథం టాపిక్ వచ్చేసింది. నేము డానిటెక్ అఫీషియల్. చూసారండి, చాలా ఈజీగా చాట్ జీపీటీలో అయితే చేసుకోవడం కుదురుతుంది. మనం దీంట్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు స్లైడ్ని. నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా స్లైడ్స్ గూగుల్ రన్ చేస్తుంది ఆ యాప్ని. కాబట్టి ఇలాగ చాలా అంటే 2 రకాలుగా నేర్చుకుందాము. మొదటిది ఫోన్లోనే చేసుకోవచ్చు గూగుల్ స్లైడ్స్లో. ఆ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. మీకు దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి లింక్. తర్వాత చాట్ జీపీటీలో తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.